ఇచ్ఛాశక్తి మానవ జీవితంలో విజయానికి పునాదులైన శక్తులలో ముఖ్యమైనవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, పరాశక్తి ప్రధాన స్వరూపులు. ఏ కార్యమైనా ముందుగా ఒక చిన్న కోరిక మనసులో మొలకెత్తుతుంది. అది సంకల్పంగా మారి తగిన జ్ఞానాన్ని సంపాదించి చివరికి క్రియాశక్తి ద్వారా కార్యసిద్ధికి దారితీస్తుంది. ఇచ్ఛాశక్తి లేకుండా ఏ కార్యము మొదలు కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉద్ధరేత్ ఆత్మానాత్మానం నాత్మానం అవసాయత్ ఏత్ ఆత్మనే బంధు ఆత్మనై రిపురాత్మన అంటాడు. అంటే మనిషి తన ఇచ్ఛాశక్తి ద్వారానే తనను తాను అభివృద్ధి చేసుకోవాలి. ఒకవేళ ఆ కోరిక బలహీనత కారణమైతే అది అతడి శత్రువుగా మారుతుంది. ఏ కార్యం చేపట్టినా ఆ దిశగా ప్రయాణంలో త్రిగుణాలు ఆటంకాలు కలిగించవచ్చు. అయితే ఆ పని మనకి ఇష్టమైనదైతే ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. అదే ఇష్టము లేని పని అయితే చిన్న ఇబ్బందులున్నా పెద్ద డంకులుగా భావించి ముందుకు వెళ్ళాలి. కాబట్టి చేపట్టే ప్రతి పనిని కర్తవ్యంగా భావిస్తే అది ఇష్టంగా మారుతుంది. ఇష్టం పెరిగినప్పుడు ఇచ్ఛాశక్తి బలపడుతుంది. ఇప్పుడు కార్య సౌఫల్యానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించే తపన కలుగుతుంది. ఆ జ్ఞానము క్రియాశక్తిగా మారి విజయాన్ని అందిస్తుంది. త్రివేణి సంగమం కార్యసిద్ధికి మూలాధారం. హనుమంతుడికి సీతాన్వేషణ బాధ్యత అప్పగించినప్పుడు మొదట ఆయనలో ఇచ్ఛాశక్తి ఉద్భవించింది. నేను ఈ కార్యాన్ని సాధిస్తాను అనే సంకల్పం కలిగింది. అది జ్ఞానాన్ని మేల్కొల్పింది. దాంతో తన శక్తులను గుర్తు చేసుకున్నాడు. ఆ రెండూ కలిపి క్రియాశక్తిగా మారటంతో సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీతామాతను కనుగొన్నాడు. ఈ విధంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కలయిక హనుమంతుడికి విజయాన్ని అందించింది. పార్వతీదేవి శివుణ్ణి వరుడిగా పొందాలనే దృఢమైన కోరికతో తపస్సు చేసింది. ఆ సంకల్ప భక్తి, సహనము కలిసి చివరకు ఆమెను అర్ధనారీశ్వర రూపంలో శివుడితో ఏకమై స్థాయికి చేరారు. ఇది ఇచ్ఛాశక్తి పరాకాష్ఠకు ఉదాహరణ. అయితే ఇచ్ఛాశక్తి ఉన్నప్పటికీ అందరూ విజయాన్ని సాధించలేరు. ఎందుకంటే మనస్సు విషయాంశాలను లోనై ఏకాగ్రత కోల్పోతుంది. హరిషడ్వర్గాల ప్రభావంతో లక్ష్యం దూరం అవుతుంది. భర్తభురి సుభాషితాలతో ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. విఘ్నాల భయంతో పని మొదలు పెట్టని వారు అదములు, పని మొదలుపెట్టి ఆటంకాలు ఎదురైతే మధ్యలో వదిలేసేవారు మధ్యములు. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగేవారు ఉత్తములు. ఇలాంటి ఉత్తములుగా మారాలంటే ఇచ్ఛాశక్తి బలంగా ఉండాలి. దానికి సంకల్పసిద్ధి తోడైతే దైవానుగ్రహం లభిస్తుంది. దైవానుగ్రహం వల్ల జ్ఞానశక్తి, క్రియాశక్తి సమకూరుతాయి. అప్పుడే కార్యసిద్ధి అనివార్యమవుతుంది. అంటే ఇచ్ఛాశక్తి విజయానికి తొలి అడుగు. దానికి జ్ఞానం దారి చూపుతుంది. క్రియాశక్తి గమ్యానికి నేర్పుతుంది. ఈ మూడు కలిసినప్పుడే జీవిత సార్థకమవుతుంది.